ఈ ఇల్లు చూసారా ఎంత బాగుందో. ఇదో డూప్లెక్స్ ఇల్లు అండి బాబు. ఇది కట్టి 100 సంవత్సరాలు అయిందంట. కేరళలో చూసిన ఇల్లు నచ్చి అలానే కావాలని ఇల్లు కట్టారంట. ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందో, ఈ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం రాజోల్లో 100 సంవత్సరాల క్రితం కట్టిన ఒక మేడ చూడడానికి వచ్చాం. చాలా బాగుంది. ఈ మేడ స్పెషల్ ఏంటంటే 3 బాల్కనీలు ఉన్నాయి అనమాట. పక్కనే 3 బాల్కనీలు, 2 బెడ్రూమ్లో 2 బాల్కనీలు, అలాగే హాల్లోంచి వస్తే ఇంకో బాల్కనీ. చాలా బాగుంది. మొత్తం ఇల్లంతా వెంటిలేషన్తో. ఫ్రంట్ పార్ట్ అదిరిపోయింది. కొద్దిగా బ్యాక్ పార్టే కొద్దిగా లైట్గా కాదు, కొద్దిగా ఎక్కువే పాడుపడిపోయినట్టు అయిపోయింది, కొద్దిగా మెయింటెనెన్స్ లేక. సో ఇల్లు ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది ఇంటి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ పక్కన ఉన్న ఈ రూములు చూసారా, దీనివల్ల ఇల్లు చాలా హైలైట్గా ఉంది. ఒకప్పుడు ఇల్లు రోడ్డుకి చాలా హైట్గా ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయి పాత రోడ్లన్నీ పోడ్చి ఈ రోడ్లు కట్టడం వల్ల ఈ ఇంటికి ఆ రోడ్డుకి సమానంగా అయిపోయింది. ఒకప్పుడు మాత్రం చాలా హైట్గా ఉండేదంట ఈ ఇల్లు. పైన కనిపిస్తున్న దోలాల దగ్గర నుండి కింద తలుపులు, ఈ కిటికీలు మొత్తం అన్ని టేకే అంట. ఇది చూడండి, తలుపు ఎంత బాగుందో, డిజైన్ అదిరిపోయింది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ గడప చూసారా ఎంత హైట్ ఉందో. ఇది ఇంటి లోపల బెడ్రూమ్. యాక్చువల్గా ఇది బెడ్రూమ్ కాదు, ఒకప్పుడు దీన్ని కిచెన్గా వాడేవారంట. అటు ఇటు రూమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా మొత్తం కిచెన్ కింద వాడి పైన మాత్రం బెడ్రూమ్ కింద వాడేవారంట. తర్వాత ఇప్పుడు కింద ఒక బెడ్రూమ్, పైన ఒక బెడ్రూమ్ కింద వీళ్ళు డివైడ్ చేసి వాడుకుంటున్నారు. ఇంటి పైన అంటే డూప్లెక్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇది 100 years బ్యాక్ కట్టిన డూప్లెక్స్ ఇల్లు అనమాట. కింద చూసాం కదా, పైన అసలు ఎలా ఉండదు చూద్దాం. ఇంక ఈ స్టెప్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది డూప్లెక్స్ అనమాట. 100 years బ్యాక్. యాక్చువల్లీ ఇది హాల్ అనమాట. డూప్లెక్స్ పైకి వచ్చాం. పైకి వచ్చిన తర్వాత ఇది హాల్, కింద ఒకప్పుడు కిచెన్ కింద వాడుకుని, ఇది హాల్ 2 బెడ్రూమ్ కింద వాడుతున్నాం. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ అనమాట. ఇదొక బెడ్రూమ్, బెడ్రూమ్ చూస్తే బయట అంతా బాల్కనీ అనమాట, ఓపెన్ ఏరియా. ఇందాక ఆజుబాజు చూసింది కదా, అదొక బెడ్రూమ్, అదో బాల్కనీ, ఇదో బెడ్రూమ్, ఇదొక బాల్కనీ అనమాట. మొత్తం 3 బాల్కనీలు. ఇదొకటి, ఇందులో చూస్తే ఇదొకటి, చివరిది ఒకటి. యాక్చువల్గా ఇంట్లో రూముల కన్నా బాల్కనీలు పెద్దగా ఉన్నాయి. బెడ్రూమ్లో మళ్ళీ వెంటిలేషన్ ఎక్కువ కదా, మొత్తం 3 కిటికీలు. ఇదో కిటికీ, అదో కిటికీ, ఇదో కిటికీ, మొత్తం అన్ని సైడ్లు ఓపెన్ అనమాట. ఎంత వెంటిలేషన్ కావాలంటే అంత వెంటిలేషన్. ఇదైతే పిల్లల్ని చూస్తే మొత్తం తోట, బయట తోట కనిపిస్తుంది. ఒకప్పుడు, ఇప్పుడంటే ఇల్లు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఎంత అందంగా ఉంటుంది. డూప్లెక్స్ ఎన్ని సంవత్సరాలు అయిందంటే 100 అంటారా? అప్పట్లో డూప్లెక్స్ 100 సంవత్సరాల క్రితం డూప్లెక్స్. మరి ఇది ఎందుకండి, ఈ రూమ్ ఎందుకండి? దేవుడు కదా. కేరళలో కట్టారు దీన్ని. అంటే ఈ కోనసీమ లో కొద్దిగా ఎలాంటి స్టైల్లో ఉంటాయి అన్ని మామూలుగా కేరళ ఈయన ఈ ఇల్లు కట్టిన అయినా అవతల పక్కన బయట 2 బాల్కనీలు అండి. ఇది బాల్కనీ, హాల్ నుంచి బాల్కనీ, ఆ రూమ్ నుంచి బయటకి బాల్కనీ. త్వరగా వెళ్తురు అయ్యి ఉండి అలా ఉన్నప్పుడు, ఇప్పుడంటే కరెంట్లు ఉండేవి కాదు, ఇప్పుడంటే మొత్తం ఇల్లు వెంటిలేషన్ లేకుండా ఉన్నాయి కదా.
పోలీసు రాలేదా? చెప్పాను కదా పేరు చెప్పింది. అదో బాల్కనీ, ఇదో బాల్కనీ, ఇదో బాల్కనీ, 3 బాల్కనీలు ఇది. ఇవి వుడెన్ కబోర్డ్స్ అన్నమాట. ఈ గోడలు చూసావా, గోడలు ఇంత లావు ఉన్నాయి. మనం ఇప్పుడు గోడలు ఇంత ఉంటున్నాయి. త్వరగా గోడలు లావు ఉండేవి కాబట్టి అప్పుడు ఇలా లోపల కబోర్డ్స్ కట్టున్నారు. సో బయటకి ఏం ప్లేస్ ఆక్యుపై చేయట్లేదు కదా, లోపల ఉండిపోయింది. అప్పుడు నీట్గా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, లోపల సరిపోతుంది. ఇవి అప్పటి నుంచి ఆ 90 సంవత్సరాల క్రితం నుంచి అలానే వాడుతున్నారు అనమాట ఈ స్విచ్లు. సేమ్ వైరింగ్ ఏం మార్చలా, పైన వాలర్ అసలు ఇప్పుడు కూడా ఈ పని చేస్తున్నాయి అంట. ఈ రోజు కూడా ఈ పని చేస్తున్నాయి అంట. పాతాయి కాబట్టి ఇంకా పని చేస్తున్నాయి. కాకపోతే కరెంట్ తీస్తారంట, పై పోర్షన్ కరెంట్ తీస్తారు. సేమ్ ఎలాంటిదే ఇంకో బెడ్రూమ్ ఉంది. అయ్యా లేదండి, ఇప్పటివరకు ఇంట్లో చూసాం, అలానే ఇంటి బయట చూసాం కదా. ఇప్పుడు ఇంటి పెరట్లో ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ చాలా బాగుంది. నుయ్యి ఉంది, కొబ్బరి తోట ఉంది. ఇదివరకు ఇక్కడ ఇల్లులు ఉండే అంట, అవి ఇప్పుడు తీసేశారు. ఓన్లీ ప్రహరీ గోడ ఒకటే ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇలాంటి ప్రహరీ గోడ కట్టాలంటే అరెకరం అమ్మాలి. ఇక్కడ బావి కూడా ఉంది, ఇది వాడట్లేదు ఇల్లు. ఇదని వాడట్లేదు. 100 సంవత్సరాలు కదా, మొత్తం నాశ పట్టేసి ఇలా పడితే ఎలా ఉంది. ఇది ఓన్లీ వెనకాల సైడే, ఫ్రంట్ సైడ్ చాలా అందంగా నీట్గా ఉంచుకున్నారు. వెనకాల సైడ్ కొద్దిగా ఈ మొక్కలు అవి వచ్చేసి ఎలా పడితే అలా ఉందన్నమాట. అదనమాట మ్యాటర్. రాజోల్లో సెంటర్లో ఉన్న ఒక 100 సంవత్సరాల మేడ చూడడానికి వచ్చాం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు నచ్చినైతే నచ్చినా నచ్చపోయినా కామెంటింగ్ మాత్రం చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి. ఉంటా, నేను మీ పల్లెటూరు. బాయ్ బాయ్.